విజయనగరంలో రెండవ రోజు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది. ఉగ్రదాడి కుట్రలో అరెస్టైన సిరాజ్ వివరాలను ఎన్ఐఏ బృందం సేకరిస్తుంది. ఇప్పటికే విజయనగరం చేరుకున్న 10 ఎన్ఐఏ బృందాలు ఇద్దరేసి చొప్పున విడిపోయి సిరాజ్ కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారిస్తున్నారు. ఈ రోజు చేపట్టనున్న విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరంలో రెండవ రోజు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది. ఉగ్రదాడి కుట్రలో అరెస్టైన సిరాజ్ వివరాలను ఎన్ఐఏ బృందం సేకరిస్తుంది. ఇప్పటికే విజయనగరం చేరుకున్న 10 ఎన్ఐఏ బృందాలు ఇద్దరేసి చొప్పున విడిపోయి సిరాజ్ కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారిస్తుంది. ఈ రోజు చేపట్టనున్న విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్. మీనాక్షి, ఏదైతే ఈ రోజు ఎన్ఐఏ బృందం రెండో రోజు అయితే దర్యాప్తు అయితే ప్రారంభించింది. ఏదైతే ఉగ్రవాద భావజాలాలు కలిగినటువంటి పన్నాగంతో పేలులపై కుట్ర చేసినటువంటి సిరాజ్ సమీర్ పై ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. విజయనగరం పట్టణం రెండో పట్టణం పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులను ఆ వివరాలను అయితే సేకరించే పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రధానంగా చూసుకుంటే కనుక 10 మంది ఎన్ఆర్ఐ బృందం రావడంతో ప్రధానంగా 5 బృందాలుగా వీళ్ళంతా దీనికి సంబంధించినటువంటి వివరాలను సేకరించే పనిలో అయితే పడ్డారు. ప్రధానంగా చూసుకుంటే సిరాజ్, సమీర్ కు సహా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో 4గురితో పరిచయం ఉన్నట్టు, అలాగే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా పలు పట్టణాలకు చెందిన పలువురితో సంబంధాలు కూడా ఏర్పరచుకున్నట్లు ఎన్ఐఏ బృందం దర్యాప్తులు అయితే తేలింది. తన కార్యకలాపాలకు బయటకు పక్కనకుండా సిగ్నల్ యాప్ ను యూజ్ చేసి వాళ్ళ తాలూకా సమాచారాన్ని అయితే చేరవేసినట్లుగా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే సిరాజ్ ప్రధానంగా చూసుకుంటూ విజయనగరం పట్టణంలో సిరాజ్ 4 టార్గెట్లు పెట్టుకున్నట్లు పోలీసులకు వెల్లడించినట్లు మనకు సమాచారాన్ని అందిస్తుంది. ప్రధానంగా చూస్తుంటే దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి, యువతను మతోన్మాదులుగా మార్చాలి అనే కోణంలో సిరాజ్ సిద్ధపడినట్లు దర్యాప్తులో తేలినట్టు మనకు సమాచారం అవుతుంది. అవసరం అనుకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడేలా మానవ బాంబుగా మార్చాలని కూడా పన్నాగం పడినట్లు తెలుస్తుంది. అలాగే ఉనికిని చాటుకునేలా జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట భారీ పేలులు చేయాలని కూడా తను ఇదైనట్లు తెలుస్తుంది. అలాగే సిరాజ్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈయన గ్రూప్స్ తో పాటు ఎస్ఐకు ఎంపికకు హాజరయ్యారు. ఎస్ఐ కోసం 2 సార్లు హాజరు కాగా ఎంపిక కాలేదు. అయితే ఆ తర్వాత కాలంలో కాల్ సెంటర్ గా పనిచేశాడు సిరాజ్. అప్పుడే సమీర్ తో పాటు వరంగల్ చెందినటువంటి పలువురు మత పెద్దలతో కూడా పరిచయాలు ఏర్పరచుకున్నాడు సిరాజ్. అయితే తరచూ జిహాద్ గురించి చర్చించుకునే పరిస్థితి అయితే ఉన్నట్లు మనకి తెలుస్తుంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ముస్లింతరులు మహిళను ప్రేమ పేరుతో ఎలా మోసగించుతున్నారని దానికి అందరికీ తెలియపరిచే విధంగా ఒక గ్రూప్ నడపాలని కూడా సిరాజ్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అహీం పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి ముఖ్యులను చేర్చుకునే వస్తున్నటువంటి సిరాజ్ తర్వాత ఏడాదిలో సురాజ్ ఢిల్లీ అయితే వెళ్ళాడు. ఢిల్లీలో 2 మత పెద్దలను కూడా కలిసినట్లు అయితే తెలుస్తుంది. అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా సిరాజ్ వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. అలాగే అక్కడ నుంచి ప్రధానంగా చూసుకుంటే సిరాజ్ సౌదీలో ఉన్న బీహారీలతో కూడా పరిచయమైనట్లు తెలుస్తుంది. అక్కడ నుంచి అన్ని డైరెక్షన్స్ సిరాజ్ చేస్తున్నట్లు వీరంతా సిగ్నల్ యాప్ ద్వారా కమ్యూనికేట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. సిగ్నల్ యాప్ కాల్స్ చేసుకుంటూ ప్రణాళికలు అయితే రూపొందించుకున్నట్లు తెలుస్తుంది. పేలులకు సరిపడ 3 సరుకులు కొనేందుకు సిరాజ్ అక్కడి నుంచే డబ్బులు అంటే ఆర్థిక లావాదేవీలు కూడా వాళ్ళతో చేసినట్లు కూడా కొన్ని గుర్తించినటువంటి పరిస్థితి. మరోవైపు సిరాజ్ కు విజయనగరం పట్టణంలో డిసిసి బ్యాంక్ లో ఒక అకౌంట్ కూడా ఉన్నట్లు ఎన్ఐఏ బృందం అయితే దర్యాప్తులో అయితే తేలినట్లు తెలిసింది. అనేకమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎన్ఐఏ బృందం 5 బృందాలుగా విడిపోయి దీనిపై దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. ప్రజెంట్ అయితే ఈ ఎన్ఐఏ బృందం అయితే విజయనగరం పట్టణంలో దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.